రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మోసపోయినట్టు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రేవంత్ రెడ్డి వచ్చి రద్దు చేశారని ఆరోపించారు. ఉచిత కరెంటు పేరు చెప్పి చిన్న పరిశ్రమలపై బిల్లుల భారం మోపి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బల పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు, ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు. కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకు వచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియమ్మ మీద ఒట్టు, 10,000 కాదు 15,000 ఇస్తా రైతు బంధు అని చెప్పిండు. ఇచ్చిండా? బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ వచ్చిందా? మా కందులు పండించే రైతన్నలు, పత్తి పండించే రైతన్నలు, వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం.